జల్దరు వృక్షం, జల్దరు వృక్షపు నీడలు మనం నివసించాలి. ఎక్కడ మనం నివసించకూడదు చెప్పండి? ఎక్కడ నివసించకూడదు? మొట్టమొదటి కొమ్మ చెట్టు లాంటి దుష్ట స్వభావాలకి మనము చోటు ఇవ్వకూడదు. రెండవది సొర చెట్టు. మానవ ఆధారాలు ఏది కూడా మనకి ఆధారాలు కాదు, అన్ని ఉంటేది. మూడవది బదరి వృక్షము. ఈ కంప లాంటి ఆలోచనలు, తలంపులు కాదు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా రక్షించబడ్డావు, మంచిగానే బ్రతికావు, ఒకవేళ పడిపోయావేమో, జారిపోయావేమో, అయినా అంత మాత్రాన కృంగుబాటులో నువ్వు ఉన్నావేమో, దేవుడికి తెలుసు నీ నా బలహీనత. ఎందుకంటే మన ఆత్మ శరీరం కలిసి ఉంది. చూడండి, ఈ దేహం ఆత్మను విడిచేదాకా ఏదో ఒక లోటుపాట్లు మనలో ఉంటానే ఉంటుంది. అంత మాత్రాన దేవుడు మనల్ని వదిలిపెడతాడని కాదు. దాని విషయమే మనం కృంగిపోయి మరీ దేవునికి, ఆయన మాటకి, ఆయన సహవాసానికి మనం దూరమో కాకూడదు. అది కొద్దిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ప్రభువా, నేను బలహీనరాలని, అయ్యా ఈరోజు నా మనసు రేగిన మనసులాగా, అయ్యా కంప ఆలోచనలు, పిచ్చి పిచ్చి తలంపులు నాలోకి వస్తున్నాయి, ఇది నాలో తీస్తే. ఏలియా ఎలాగా, ఎంత మండిన వ్యక్తో మనందరికీ తెలుసు. ఆయనను దేవుడు విడిచిపెట్టరు. బదరి వృక్షం కింద అలాంటి చిక్కుల్లో ఉన్న బలహీన